శుభవాచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని శక్తి కుమారుడనబడును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరిగెను? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నీవు కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియా గర్భము ధరించిందా? ఇది ఎలా సాధ్యము? యేసేపు యోసేపు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరిచినలక ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించి ఈ సంగతులను ఆలోచించుకుంటుండగా అతడు నిద్రించిన సమయంలో దేవుని యొక్క దూత అతని ప్రత్యక్షమై, కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది. ఆయన ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. రోమా సామ్రాజ్యపు చక్రవర్తి కైసర్ ఔగుస్తు ఆజ్ఞ ఏమనగా యావత్ మంది వారి వారి పట్టణాలకు మరియు గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో మీ పేర్లు నమోదు చేసుకోవలసిందిగా మనవి. యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. మరియా మరియు యోసేపు జనాభా లెక్కల కొరకు నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రయాణము సాగించారు. సుమారుగా 4-5 దినాల ప్రయాణం తరువాత బెత్లెహేముకు చేరుకున్న తర్వాత ఏమైంది? ఎవరమ్మా మీరు? అమ్మా, మా భార్య నిండు చూలాలు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వగలరా? లేదమ్మా, మా ఇంట్లో స్థలమేమి లేదమ్మా.
మనం అక్కడ కూర్చొని ఒక మంట వేద్దాం రండిరా. ఇవాళ మన దొడ్లోకి తోడేలు వచ్చింది. మన గొర్రెను తింటాకు వచ్చింది. నేను దొడ్డిగారితో తరిమేశా. అన్నారా, మన కొరకు ఆ రక్షకుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మనకేమి కాదురా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచున్న సమయంలో దేవుని దూత వారికి ప్రత్యక్షమై ఒక వాక్కు చెప్తుంది. అమ్మో, ఏంటా వెలుగు? భయపడుకుడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తామానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు మీ పుట్టి ఉన్నాడు రక్షకుడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్న ఒక తొట్టిలో పండుకొని ఉండుట. దానికి ఇదే మీరు చూచెదరు. అరే, మన కొరకు రక్షకుడు పుట్టాడంటారు. మనం బయలుదేరదాం. జరిగిన ఈ కార్యము దేవుడు వారికి తెలుసున్నాడు కనుక వాడు బెత్లెహేమునకు వెళ్ళి ఆ రక్షకుని చూడటానికి బయలుదేరింది. వాళ్ళు సంతోషంగా ఆ రక్షకుని చూడటానికి వెళ్తూ ఆ సందర్భంలో దేవుని స్తుతిస్తూ వాళ్ళు గొర్రెల కాపరులు సంతోషంగా మరి రక్షకుని చూడటానికి వారి ప్రయాణం సాగించారు. రెండు సంవత్సరాల తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు ప్రవేశం. ఇక్కడికి వచ్చాము. ఇచ్చట మనము దిక్కుకి పోవాలా, మనము కనిపెట్టాలి. అవును, మనల్ని ఇంతవరకు నడిపించిన నక్షత్రం కొరకు వేచి ఉండాలంటే చీకటి పడే వరకు వేచి ఉండాలి. సోదరులారా, ఇప్పుడు నాకు ఓపిక లేదు. కొండలు దాటాం, నదులు దాటాం, ఎనలు దాటాం. ఇప్పుడు నాకు చాలా అలసటగా ఉంది. మనము
విశ్రాంతి తీసుకుందాం. కొంతసేపు తరువాత మరల వాళ్ళు నిద్ర మేల్కొంచు స్నేహితులారా, లేవండి లేవండి, చీకటి పడిపోతుంది. అదిగో మనల్ని ఇంతవరకు దారి చూపిన ఆ నక్షత్రం పరమట దిశగా ప్రయాణము చేస్తుంది. అవును, ఆ దిక్కుకి బయలుదేరదాం. ఆ దిశన బహుశా యూదా దేశం ఉంటుంది. ఇదిగో నక్షత్రం యాకోబు ఉదయించని ప్రవక్త చెప్పాడు. అవునా స్నేహితులారా, అక్కడే దేవుని ఆలయం ఉన్నదని నేను చరిత్ర గ్రంథాల్లో చదివాను. ఇంకా ఆలస్యం ఎందుకు, బయలుదేరదాం. వంటలను సిద్ధపరచండి. ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో నేను బాగా అలసిపోయాను. ఆ జ్ఞానులు వాళ్ళ రక్షణను చూడటానికి వాళ్ళ ప్రయాణం సాగించిన ఆ సమయంలో ఆ వార్తను యూదా దేశంలో ఉన్నటువంటి హేరోదు రాజు వద్దకు వాళ్ళ ప్రయాణం మొదటి సాగి హలో రాజుకి వందనాలు. మహారాజా, నీకోసం ముగ్గురు జ్ఞానులు వచ్చారు. మంత్రి గారు, వారిని లోనికి ప్రవేశపెట్టుము. మహారాజా, తూర్పు దేశం నుంచి ముగ్గురు జ్ఞానులు వచ్చారు. వారిని లోనికి ప్రవేశపెట్టుము. మహాజ్ఞానులారా, మీరు ఈ దేశంకు వచ్చుటకు సంగతి ఏమిటో చెప్పండి. మహారాజా, యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కు నుంచి వచ్చి మేము ఆ నక్షత్రం వెంటడించి బయలుదేరి వచ్చాం. రాజా, యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాదు, ఆయన సర్వలోకానికి రాజు. ఆయనుండగా యూదులకే రాజా. మంత్రి గారు, మన ఆస్థానంలో ఉన్న పండితులను పిలిపించి యూదుల రాజు ఎక్కడ పుట్టానో వెంటనే తెలుసుకొనడి. చిత్తం ప్రభు. ప్రభు, యూదుల రాజుగా పుట్టబోయేవాడు బెత్లెహేములో పుట్టాడని చాలా కాలం క్రితం ప్రవక్త ప్రవచించాడు. అలాగా. మహాజ్ఞానులారా, మీ రాక మాకు ఎంతో మేలు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి వెంటనే తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించదును. నాకు వర్తమానం తీసుకురండి. మరలా మనం కలుసుకుందాం.